భూమిపై సర్వత్రా వ్యాప్తి చెందిన పక్షుల్లో ఒకటి పిచ్చుక. కిచకిచమంటూ ఇంటి చుట్టూ తిరిగే పిచ్చుకలతో మనందరికీ చిన్నప్పటి నుంచి ప్రత్యేక బంధం ఉంది. ఇంటి పిచ్చుక ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ పక్షి. కానీ ఇవాల్టి రోజున పిచ్చుకలు మాయమైపోతున్నాయి. వీటి ఆనవాళ్లు కనిపించడమే కష్టమైపోతోంది. ఎందుకంటే ఇవి పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ఆవాసాల్లో కూడా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరాయి. గుండ్రని తల, మృదువైన రెక్కలతో ఎంతో అందంగా ఉండే పిచ్చుకలు అంతరించిపోతున్నాయని గుర్తించి ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, వ్యక్తులు వీటిని కాపాడుకునేందుకు ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతున్నారు. మన ఆహార గొలుసుతో భాగమైన పిచ్చుకలు, ఇతర పక్షులను పరిరక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమంటూ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత. ముందుగా అందరికీ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం శుభాకాంక్షలు. పూర్వం రోజుల్లో పిచ్చుకలు మనకు ఇంటి వద్ద చూరుల్లోనూ, అదేవిధంగా వెంటిలేటర్స్లోనూ, అదేవిధంగా పంట పొలాల్లోనూ మనకు కిచకిచమంటూ మనకు బాగా కనిపించేవి. కానీ ఈ మధ్యకాలంలో ఈ పిచ్చుకల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాతావరణంలోని మార్పులు, గ్లోబల్ వార్మింగు, అదేవిధంగా పంట పొలాల్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించడము, చెట్లను నరికివేసి మనము అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద ఎత్తైన అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల వీటికి ఆవాసాలు అనేవి లేకుండా పోవడం వల్ల వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ పిచ్చుకల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ పిచ్చుకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేదంటే మానవ మనుగడ అనేది ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పిచ్చుకల యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి 2010వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన పిచ్చుకల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మహమ్మద్ దిలావర్ అనే అతను ఈ నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఫ్రాన్స్ వారి సహాయంతో ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవంని 2010 నుంచి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆ రోజు ఈ పిచ్చుకల యొక్క ఇంపార్టెన్స్ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా బడి పిల్లలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా చెట్లను పెంచడం ద్వారా వాటి యొక్క ఆవాసాలు క్రియేట్ చేసి మనము వీటి యొక్క సంఖ్యను పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2010వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ పిచ్చుకల దినోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మార్చి 20వ తేదీన మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉత్సాహులైన స్కూల్ చిల్డ్రన్కి మేము ఈ విధంగా ఫ్రీగా ఈ కృత్రిమ గూళ్ళను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కృత్రిమ పిచ్చుక గూడు అంటారు. ఈ కృత్రిమ పిచ్చుక గూడు అనేది అట్టపెట్టెల సహాయంతో తయారు చేయడం జరిగింది. వేరే పక్షులు వెళ్లకుండా ఓన్లీ పిచ్చుకలు మాత్రమే వెళ్ళడానికి ఈ పరిమాణం అనేది క్రియేట్ చేయబడి ఉంది. దీనికి అదేవిధంగా వెనకల్లో మనకు GI వైర్ సహాయంతో మనము హైట్లో పెట్టుకోవడానికి ఈ విధంగా 2 హోల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 హోల్స్ నుంచి మనం GI వైర్ని తీసి మనం కొంత ఎత్తులో, అంటే పిల్లులు అదేవిధంగా కుక్కలకు అందకుండా, చిల్డ్రన్స్కి అందకుండా మనం కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొంచెం గట్టిగా ఏర్పాటు చేసుకోవాలి. అటు ఇటు ఊగుతున్నట్లయితే పక్షులు అనేవి బెదిరి లోపలికి రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 2 హోల్స్, చిన్న హోల్స్ ఉన్నాయి. ఇవి గాలి కోసం ఈ హోల్స్. ఒకసారి మనం ఈ బాక్స్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిలోకి అక్కడ పాపులేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ పిచ్చుకలు అనేవి వచ్చి ఇందులో ఆక్యుపై అవుతాయి. అవి వాటి కావాల్సిన గూడు నిర్మించుకోవడానికి కావాల్సిన మెటీరియల్, గడ్డి అవన్నీ కూడా తెచ్చుకొని లోపల వాటిని గూడుని ఏర్పరచుకొని దాంట్లో గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి. ఆ విధంగా సంతతి అనేది పెరగడం జరుగుతుంది. ఇంతకుముందు మనము ఇళ్లలో మనకు వెంటిలేటర్స్ అనేవి ఉండేవి. ఈ వెంటిలేటర్స్లో వచ్చి మనకు పిచ్చుకలు అనేవి గూళ్ళు పెడుతూ ఉండేవి, ఇంట్లో తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ కనిపించేవి. కానీ ఈ మధ్యకాలంలో మనకి ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వల్ల మనకి ఈ పిచ్చుకలు అనేవి కనుమరుగయ్యాయి. వాటికి ఆవాసాలు అనేవి లభించకపోవడం వల్ల వీటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా కృత్రిమంగా వాటికి గూడు అనేది క్రియేట్ చేస్తే అవి పిచ్చుకల పాపులేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది షూ బాక్సెస్తో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఇళ్లలో పెట్టుకుంటే వీటి యొక్క సంఖ్యను మనము పెంపొందించవచ్చు. ఈ ఆక్యుపై అయిన వాటికి అవే వాటంతటా అవి ఫుడ్ తెచ్చుకుంటాయి. కొన్ని సమయాల్లో మనం కొన్ని గింజలు కానీ, అదేవిధంగా సమ్మర్లో ముఖ్యంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తే ఆ నీటిని తీసుకొని కూడా అవి మనగలుగుతాయి. కాబట్టి ఈ విధంగా పిచ్చుక గూళ్ళను, నీటి తొట్టెలను ఏర్పాటు చేయడము, మొక్కలను నాటడం ద్వారా వాటికి ఆవాసాలను కల్పించి పిచ్చుకల యొక్క సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.